ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి. శోభన్ ఎమ్మెల్సీ కవిత గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు అరెస్ట్ చేయడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు బగ్గుమనే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచే నిరసనలు మనకు లేవనెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 10 గంటల వరకు అయితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా నాయకులంతా అక్కడికి చేరుకొని ఆయా జంక్షన్లకు ఆయా చౌరస్తాలకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలు తెలుపనున్నారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే నిన్న జరిగినటువంటి అరెస్టు అక్రమ అరెస్టుగా భావిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఏడాది పాటు ఈ అంశాన్ని కొనసాగిస్తూ నిన్న అరెస్ట్ చేయడం, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నేపథ్యంలో అరెస్ట్ చేయడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి ప్రజానికం కావచ్చు, ప్రజాస్వామిక వాదులంతా కూడా బగ్గుమంటున్న నేపథ్యం, మండిపడుతూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు సుందరరాజ్ యాదవ్ గారు ఉన్నారు, కూడా మాజీ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి మనతో పాటు ఉన్నారు. వాళ్ళ సార్ చెప్పండి, వాళ్ళ కవిత గారి అరెస్ట్ను ఎట్లా చూస్తున్నారు? వరంగల్ ప్రజలుగా ఎట్లా చూస్తున్నారు? పార్టీ నాయకులుగా ఎట్లా చూస్తున్నారు? ప్రజలందరికీ తెలిసిపోయింది, ఈ భారతదేశంలో ఈడీ అనడం అనే ఆర్గనైజేషన్ బీజేపీ చెప్పు చేతుల్లో నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎలక్షన్కు ఎలా తోడ్పాటు సపోర్ట్ కావాలంటే నోటీసులు అంటే నోటీసులు ఇస్తారు, అరెస్టులు అంటే అరెస్టులు ఇస్తారు. ఒక హైప్ క్రియేట్ చేయడానికి, ఒక మైలేజ్ తీసుకోవడానికి, ఎలక్షన్ మైలేజ్ తీసుకోవడానికి. నాకు తెలిసి భారతదేశంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు వాడుకోనంత ఈ 10 ఏళ్ళలో బీజేపీ అపోజిషన్ లీడర్ల గురించే ఇవాళ ఈడీ వ్యవస్థను వాడుకుంటారు. సిబిఐని, ఈడీ వ్యవస్థను మొత్తం మనందరికీ తెలుసు. నిన్నే ఇవాళ నోటిఫికేషన్ వస్తుందని, ప్రెస్ నోట్ రావడం అనేది, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందని తెలుసుడుతోనే హుటాహుటిన రావడం, సర్చ్ అనడం, ముందు సర్చ్ అని చెప్పడం, దాని తర్వాత ఈవినింగ్ రావడుతున్న అరెస్ట్ అనడం. ఇదంతా ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు అన్ని ఫ్లైట్ టికెట్స్ అన్ని తీసుకునే వచ్చారు కదా. అదేదో మధ్యాహ్నమే చెప్పుడెప్పుడే మేము అరెస్ట్ చేయడానికే వచ్చాయని చెప్పండి. దాపరికాలు ఎందుకు? మీరు ఏదో చేయాలి అనుకుంటే ఫెయిర్గా చేయొచ్చు కదా. మీరు న్యాయపరంగా చేస్తున్నారంటే ఇవన్నీ ముసుగుల ఆటలన్నీ చూస్తుంటే ఇది వెనకాలండి అమిత్ షా ఆపరేట్ చేసినట్టే ఉన్నది. ఇది బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని, కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలని ఇవాళ కవిత గారి మీద ఇవాళ అరెస్ట్ చేయడం అనేది దారుణం. ఒక మహిళను అంత చేయడం అవసరం ఏమన్నది? నీకు అదే కదా ఫస్ట్ పెట్టింది ఏంటి? ఒక విట్నెస్గా పెట్టారు, ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ దాని తర్వాత ముద్దాయి అంటున్నారు. ఏదేమన్నా కానీ యూ హ్యావ్ టు బి మోర్ ట్రాన్స్పరెంట్. ప్రజలు నమ్ముతారు బాస్. నువ్వు అదేదో చేయాలనుకుంటే ముందే చేయొచ్చు కదా. ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుంది, ఈ ఎలక్షన్ స్టంట్గా వాడుకుంటున్నారు, ఎలక్షన్ పర్పసే వాడుకుంటున్నారు. కానీ ప్రజలు బాగా గమనిస్తున్నారు. మీరు ఏదో హీరో అనుకుంటారు కానీ అట్టల్ ఫ్లాప్గా జీరో అయి కూర్చుంటారు. ఇక్కడ తెలంగాణలో మాత్రం, తెలంగాణలో కవిత గారి కంటే ఒక గౌరవం ఉంది, తనకంటే ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది. ఆ వ్యక్తిని పట్టుకొని మీరు అంత దారుణంగా చేస్తుంటే ఏ ప్రజలు ఊరుకోరు. ఇవాళ పెద్ద ఎత్తున యావత్ తెలంగాణలో నిరసనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఎక్కడో ఒక వాయిస్ లేపాలి కదా. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ప్రతి రాష్ట్రంలో ఇదే పని కదా. మీరు పాలించే రాష్ట్రాలలో ఈ ఈడీ పనిచేస్తుందా? అక్కడ ఎవరైనా రైడ్స్ చేశారా? అక్కడ ఎవరినైనా నోటీసులు ఇచ్చారా? ఎక్కడ చూడు అపోజిషన్ లీడర్లను గట్టిగా నోటీసులు ఇవ్వడం, బెదిరియడం. వాళ్ళ బీజేపీలు చేరితే, వాళ్ళ పార్టీలు చేరితే అవన్నీ పక్కకు పోతాయి. ఇది ఎక్కడి దారుణం అండి? ఏ దేశంలో ఉంటున్నాం మనం? ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? ప్రజలు చాలా గమనిస్తున్నారు. ఇది ముమ్మాటికి బీజేపీ చేస్తున్న నాటకం అని అందరికీ తెలుస్తుంది. వాళ్ళు స్వయాన వాళ్ళ మినిస్టర్లు, మంత్రులు చెప్తారు. ఈడీ చెప్పవలసిన విషయాలన్నీ వీళ్ళే చెప్తారు. అంటే ఈడీ ఆఫీస్ అంతా వీళ్ళే చూస్తున్నట్టే కదా. ఇది ఎక్కడదండి? ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా నడవాలి సిబిఐ, ఈడీలు. అవి కాకుండా ఒక పార్టీ చేతిలో పెట్టుకొని నడిపితే దానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా? ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ పోతుంది. ఎవరు ఈడీని వాళ్ళ నమ్మే పరిస్థితి లేరు. తర్వాత నిజంగా న్యాయపరంగా చేసినా కానీ ఈడీని నమ్మే పరిస్థితి లేకుండా అయిపోతుంది. ఆ సిబిఐ, ఈడీ ఇమేజ్ని మొత్తం ఇవి బీజేపీ చెడగొట్టేస్తుంది. ఒకప్పుడు ఈడీ పట్టుకుంది కేసు అంటే దాని 100% క్రెడిబిలిటీ ఉండేది. ఇవాళ ఏంటండి ఈడీ ఆటలు ఆడిస్తుంది. అమిత్ షా ఏడి చెప్తే అటు నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు. వాళ్ళకు ఎలక్షన్కి ఎట్లా వాడుకోవాలనుకుంటే అట్లా వాడుకుంటున్నారు.
ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ప్రజలందరూ గమనిస్తారు. ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం యావత్తు భారతదేశం అందరూ చూస్తున్నారు. ఇది ఇలాంటిది సహించరు. తెలంగాణ మాత్రం ఎట్టి పట్ల సహించరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక మహిళను సాయంత్రం పాటు రాత్రి సమయంలో అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవన్నీ నిబంధనలు దొంగలోకి తొక్కుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇటీవల అటు జార్ఖండ్లో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ఒక అస్త్రంగా వాడుతోంది. ఈడీని కావచ్చు, సిబిఐని, అదేవిధంగా ఐటీని. ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు ఈడీ, సిబిఐ ఆటోనమస్ అనేది మొత్తానికి పోయింది. ఇక్కడ బీజేపీ గారు, మోడీ ప్రభుత్వం వచ్చాక ఎవరైతే ఇండిపెండెంట్గా చేయవలసిన ఆర్గనైజేషన్స్, ఇట్ వాస్ టోటలీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్. వాళ్ళు చేస్తుంటే ఈ నాటకాలల్లో బలి పశువులు అపోజిషన్ లీడర్లు అవుతారు. మీ కక్షలు సాధింపులు ఉంటే ఈ విధంగా తీసుకోవడం అండి. గత ప్రభుత్వాలు ఎవరు ఈ విధంగా మాత్రం చేయలేదు. ఒకటికి ఆర్గనైజేషన్స్కు మనం భారత రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నామో వీటికి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ ఇవ్వకుండా ఆ పనులన్నీ మనం ఇటుకెళ్ళి బటన్ ఒత్తి వీళ్ళని ఇవాళ అరెస్ట్ చేయి, వీళ్ళకి ఇవాళ నోటీసులు, మా పార్టీలో చేరితే ఈ నోటీసులు ఖతమైపోతాయి, అప్పటి వరకు రావడానికి బెదిరియడానికి వీటిని వాడుకోవడానికే యూజ్ చేస్తున్నారు. ఇవాళ ఒక మహిళను రాత్రిపూట తీసుకున్నాం. ఐ థింక్ హ్యూమన్ రైట్స్ కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ ప్రపంచంలో ఇంత దారుణంగా చేస్తుంటే ప్రజలను హింసించి బెదిరించి మీరు నిజంగా గెలవాలి అనుకుంటే బీజేపీ స్వయం శక్తితో గెలవండి. మీరు మంచి పనులు చేసి గెలవండి. ఎవరు వద్దంటారు భారతదేశంలో? ప్రజలు మీరు మంచి చేస్తే ఓట్లు ఇస్తారు మీకు. కానీ బెదిరించి అరెస్టులు చేసి ఓ మైలేజ్ తెచ్చుకొని బురద జల్లి ఎదుటోళ్ళ మీద, లేనోళ్ళ మీద బురద జల్లి వాళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటే చాలా పొరపాటు ఇది. ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు. మీరు నిజంగా మీరు భారతదేశ ప్రజలకు మీరు మంచి చేశారంటే ధైర్యంగా ఎలక్షన్కి రండి, గెలవండి, సంతోషం. మీరు ఇవాళ మీకు లీడర్లే లేరు. ఇవాళ సగం మంది మీరు తెలంగాణ డిక్లేర్ చేసిన ఎంపీ క్యాండిడేట్లు అంతా బీఆర్ఎస్ క్యాండిడేట్లు. అది తెలియదు బాస్, అందరు చూస్తూనే ఉన్నారు కదా. మీకు అంత శక్తి ఉంటే, అంత గట్టి ఉంటే మీ దాంట్లో ఒక్క ఎంపీ క్యాండిడేట్ దొరకరా బాస్? ఒక్క బలమైన ఎంపీ క్యాండిడేట్ దొరకడా? పేరున్న క్యాండిడేట్ దొరకడా? నిజాయితీ ఉన్న క్యాండిడేట్ దొరకరా? ఇవాళ మా క్యాండిడేట్ని తీసుకొని మీ దాంట్లో పెట్టుకొని ఫేసులు పెట్టుకొని మార్చుకొని మీరు మళ్ళీ మా బీజేపీ ఎవడు బీజేపీ అంటాడు? ఇవాళ బీజేపీ తెలంగాణలో ఉంటే మీకు క్యాండిడేట్లు కరువయ్యారా? మీ కరువయ్యారు అంటే మీకు ఇక్కడ శక్తి లేదు. బీఆర్ఎస్ శక్తినే మీ శక్తి అనుకొని ఇవాళ నడుపుకోవాలనుకుంటోళ్ళు, గెలవాలనుకుంటోళ్ళు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నవ్వొస్తుంది. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఇన్నిసార్లు రావడం ఏంది? ఏం వరాలు ఇచ్చారు చెప్పండి? తెలంగాణకు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రావాలి. నిజంగా ప్రైమ్ మినిస్టర్ వరంగల్కి వచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా పోయిండు. ఏం మనిషి అండి? ఏం లీడర్? ఇక్కడ ఏం లీడర్లు మాట్లాడుతున్నారు? మీరు మంచి చేయాలనుకుంటే బీజేపీ వచ్చిన స్థానానికి వరాలు జల్లించిపోండి, మీ క్రెడిబిలిటీ వస్తుంది. కానీ ఇచ్చేది ఇయ్యరు. బెదిరించడం, భయపడించడం, మా వాళ్ళని గుంజుకోవడం, ఇదా మీరు చేసేది? ఇదే మీ బీజేపీ చేసేది? అరే మీ శక్తిని పెంచుకోండి. మీరు చేసిన మంచి పనులతోనే మీకు క్రెడిబిలిటీ వస్తుంది, పబ్లిక్లో ఇమేజ్ వస్తుంది. దానివల్ల మీరు గెలవడానికి అవకాశం వస్తుంది. చూడట్లేదా మీ లిస్టులో మొత్తం మా పేర్లేనే? ఇవాళ బీజేపీలో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళనే. మేము తయారు చేసిన ప్రోడక్ట్ను మీరు తీసుకుంటున్నారు అంతే. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలకు అయితే సిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామిక వాదులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు, మండిపడతా ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఒక మహిళను రాత్రిపూట అరెస్ట్ చేయడం అనే అంశం హ్యూమన్ రైట్స్కు భంగం కలిగించే అంశంగా కూడా సుందర్ యాదవ్ గారు చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఓ2 స్టూడియో.